ఫ్రెండ్స్, గుద్దుకున్న 2 బస్సులు 37 మంది కనుమూత. ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అదేవిధంగా 2 బస్సులు ఏ విధంగా గుద్దుకున్నాయి, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, 37 మంది ఎలా చనిపోయారు అనే విషయాలు మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సులు ఢీకొన్న ఘటనలో 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. బస్సులలో ఒకటి ఎదురుగా ఉన్న లేన్లోకి దూసుకెళ్లడం వల్ల ఎదురుగా ఉన్న బస్సు ఢీకుందని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి మైదానం అయిన సాలార్డి యుయునికి ప్రవేశ ద్వారంగా పిలువబడే యుయుని ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఫోటోసి డిపార్ట్మెంట్ పోలీస్ కమాండ్ ప్రతినిధి మరణాలను ధృవీకరించారు. అయితే ఈ బస్సు చూశారు కదా, ఎంత చిందరవిందరగా పడి ఉందో. చాలా దారుణమైన ప్రమాదం అయితే జరిగింది. ఈ ఘోర ప్రమాదం ఫలితంగా యుయుని పట్టణంలోని 4 ఆసుపత్రుల్లో 39 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారు అని ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదం అంతా కూడా ఇతర దేశం బొగోలిలో జరిగింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.